హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదౌ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞానయోగః. 7వ అధ్యాయము 28వ శ్లోకం. ఏషాం త్వంత్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహేన నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఏషాం తు అంతగంతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహేన నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఇది పదవిభజన. చూద్దాం. ఇక్కడ తు అంటే కానీ పుణ్యకర్మణం నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించుచు ఏషాం జనానాం ఏ పురుషుల యొక్క పాపం అంతగతం నశించిపోవునో పాపము అట్టివారు అంటే అట్టి భక్తులు ద్వంద్వ మోహ రాగద్వేష జనితములైనటువంటి నిర్ముక్త సుఖ దుఃఖ ద్వంద్వాతీత రూపముల నుండి విముక్తులై దృఢ నిశ్చయము గలవారై నన్ను భజింతురు అని చెప్తున్నారు. చూడండి, ముందటి శ్లోకంలోనేమో రాగద్వేషాలు కలిగిన వాళ్ళు సుఖ దుఃఖాలకి లోనవుతారు. రాగము ద్వేషము ఉన్నప్పుడే సుఖము దుఃఖము మనకి ఉంటున్నాయి. అవి మనల్ని అంతులేని వ్యామోహంలో పడేస్తూ ఉన్నాయి. ఇది ఎలాగా? ఆ వ్యామోహం నుంచి నువ్వు బయటపడాలి. ఎలా పడాలి? ఈ వ్యామోహం నుంచి బయటపడాలి అంటే నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరిస్తూ, నీకు ఎలాంటి కోరిక లేదు కానీ చేస్తున్న పనులన్నీ పుణ్యకర్మలను ఆచరిస్తూ అలా ఆ పుణ్యకర్మలను చేయడం వల్ల జరిగేది ఏంటి ఫలితము? పాపము నశిస్తుంది. అంటే నీలో పాపము ఉండదు. ఇదేంటండి, పుణ్యకర్మలు చేస్తే పాపాలు పోతాయా? ముందు చేసినవి అంటే ముందు చేసినవి ఎక్కడికి పోవు, కొత్త పాపాలు రావు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి పాపములు నశించినప్పటి వాళ్ళు ఏమవుతారు? ఇలాంటి వాళ్ళు రాగద్వేష జనితములైన రాగము వల్ల ద్వేషము వల్ల మనకు కలిగే సుఖ దుఃఖాల నుంచి దూరం అవుతారు. ఇప్పుడు మనలో పాపం లేదు, పుణ్యకర్మలే చేస్తున్నాము. పుణ్యం ఉన్నా మనం చేస్తూ ఉన్నప్పుడు రాగద్వేషాలు లేవు. అవి లేనప్పుడు మనకి ఎలాంటి దుఃఖాలు రావు. రాగద్వేషం ఉంటేనే దుఃఖం వస్తుంది. ఇప్పుడు రాగము అంటే ఏంటి? ఇది నాకు ఇష్టము. ద్వేషం అంటే నాకు ఇది ఇష్టం లేదు, ఏదొచ్చినా స్వీకరిస్తాను అన్నప్పుడు సరే, కష్టం లేదు మనిషికి, సుఖమే ఉంటుంది. కానీ ఈ రెండు మనల్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటున్నాయి. మనకు అయితే విపరీతమైన వ్యామోహం అన్నా ఉంటుంది, లేదా ద్వేషం అన్నా ఉంటుంది. అంతేగాని సమానంగా మాత్రం మనం ఎక్కడ ఏ విషయాన్ని, ఏ వస్తువుని, ఏ మనిషిని కూడా మనము చూడలేకపోతున్నాము. ఇవి ఉన్నంతకాలము నీకు దుఃఖం సుఖం ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. మరి అలాంటి సుఖ దుఃఖ రూపాలని ఆ వ్యామోహాల నుండి విముక్తులై, ఆ వ్యామోహాల నుంచి నువ్వు విముక్తులు కావాలంటే ఏం చేయాలి? పుణ్యకర్మలనే ఆచరించాలి. పాపాలు నశిస్తాయి అప్పుడు అని చెప్తున్నాడు. అలాగే దృఢ నిశ్చయము కలవారై నన్ను, ఇప్పుడేంటి, నేను చేస్తున్నది మంచి పని కాబట్టి నాకు ఎలాంటి దుఃఖాలు కలగవు అనే దృఢ నిశ్చయం నీకు రావాలి అంటే అసలు ముందు మంచేదో చెడ్డేదో తెలుసుకోవాలి కదా. నీకు నచ్చింది మంచి, నీకు నచ్చకపోతే చెడ్డ అవుతుంది వాళ్ళ లోకంలో. మరి అది కాదు కదా, శాస్త్ర సమ్మతమైనటువంటి పనులే చెయ్యాలి కదా. పరులను హింసించటము పాపకార్యము అని శాస్త్రం చెబుతుంది. మరి పరులను హింసించకుండా ఉండాలి కదా. అపరిగ్రహం అంటే ఇతరుల నుంచి ఏదైనా ఆశించడము, వాళ్ళ నుంచి తీసుకోవడము చేయొద్దు అని చెప్తుంది శాస్త్రము. తీసుకోకుండా ఉండాలి కదా.
ఇలాంటివన్నీ మరి ఈ మంచి విషయాలేంటి, నేను చేయదగ్గ పనులేంటి, చేయకూడని పనులేంటి, ఇవి తెలుసుకొని నువ్వు పని చేస్తే అవి నీకు పుణ్యకర్మ అవుతుంది. అలా కాకుండా నా ఇష్టం వచ్చింది నేను చేస్తానండి, ఇదిగో వాళ్ళకి దానం చేస్తా, వీళ్ళకి దానం చేస్తా, నేను ఎన్ని చేసినా కూడా పుణ్యమే సంపాదిస్తున్నాను అనుకుంటే గుళ్ళు గోపురాలు కట్టించినందువల్ల, దాన ధర్మాలు చేసినందువల్ల పుణ్యాలు వస్తాయి అని ఎక్కడ ఏమీ చెప్పలేదు. చెయ్యకూడని పనులు, ఇతరులని మోసం చేయటం, ఇతరుల వస్తువులని నాకు కావాలని సొంతం చేసుకోవాలని ప్రయత్నించటము, మాటల ద్వారా చేతల ద్వారా హింసించటము, ఇలాంటివి చేయకుండా ఉంటే పాపము రాదు, పుణ్యం వస్తుంది. కానీ అవి చేస్తాను, నేను గుళ్ళు గోపురాలు కట్టిస్తానంటే ఈ ద్వంద్వాలు ఎప్పుడు నీలోనూ నశించవు. అవి కూడా ద్వంద్వాలే. నేను చేసేదంతా చేస్తానండి, మోసం చేసైనా డబ్బు సంపాదించి దానం చేస్తాను అంటే శాస్త్రం ఒప్పుకోదు. దాని ఫలితం దానికి అనుభవించవలసిందే. ఇలాంటి వాళ్ళే రాగద్వేషాలకు లోనవుతారు. ఈ రాగద్వేషాలు ఉన్నంతకాలము నీకు సుఖము లేదు, దుఃఖమే ఉంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకొని నన్ను భజించయ అంటే నువ్వు ఇక నేను ఈ రాగద్వేషాల జోలికి పోకుండా పరమాత్మని మాత్రమే ధ్యానించగలిగితే, పరమాత్మ చెప్పిన శాస్త్రోక్తంగా నేను ప్రయాణం చేయగలిగితే ఎలాంటి సుఖ దుఃఖాలకి లోను కావయ్యా నువ్వు అనుకొని శాస్త్రాన్ని గుర్తెరిగి. ఇక్కడ శాస్త్రం అంటే కూడా ఏం లేదు, ఏం చదువుకోవాలి మాకు తెలియదు కదండి, వేదం ఏం చెప్పిందో, శంకరాచార్యులు ఏం చెప్పారో, అసలు శాస్త్ర పరిజ్ఞానం ఏంటో మాకు తెలియదు కదా అని అంటే ఏం లేదు. ఇదిగో ఇప్పుడు చెప్పానే, ఇతరులని బాధించకుండా ఉండడము, ఇతరులదంతా నాకే కావాలి, నేనే పెద్ద గొప్పవాళ్ళం కావాలి, ఇలాంటి భావాలే. అవి చేయొద్దని చెబుతుంది శాస్త్రము. అవి నేను చేస్తానంటున్నాడు మనిషి. ఇవి వదులుకుంటే ఉన్నది పుణ్యమే, అవి వదులుకోకపోతే పాపమే. దీన్ని ఆలోచించుకో. నువ్వు ఈ పాపం చేసి భగవంతుడిని భజించినా ఏమీ ప్రయోజనం లేదు. పుణ్యం చేస్తేనే నన్ను పూజించిన వాడు అవుతావు అని చెప్తున్నాడు. మరి పుణ్యం అంటే ఇక్కడ మంచి పనులు చేసి భగవంతుడిని గుర్తింపు పొందుదామా, నా ఇష్టం వచ్చిన పనులు చేసి లిస్టులో నుంచి బయటకు వెళ్దామా, అది మనమే ఆలోచించుకోవాలి అనే ఈ శ్లోకం మనకి చెప్తోంది. హరి ఓం.